నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఎన్నికల వేళ అన్ని రాజకీయ పార్టీల అధినేతలు సహజంగా 175 నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థి లేదా ఆ స్థానికంగా ఉన్న ఏ ప్రాంతంలో ఆ పార్టీ లేకపోతే ఆ పార్టీకి అనుకూలంగా లేదని భావించినప్పుడు మాత్రమే ఆ పార్టీల అధినేతలు ఆ నియోజకవర్గాల్లో పర్యటన చేస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ రాయలసీమలో ప్రారంభించారు. ఈరోజు కూడా రాయలసీమ జిల్లాలోనే ఆయన పర్యటన కొనసాగుతుంది. బస్సు యాత్ర పెట్టుకున్నారు. అన్ని నియోజకవర్గాలు టచ్ చేస్తూ ప్రధానమైన నియోజకవర్గంలో బహిరంగ సభలు పెడుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఈ నెల 4, 5, 6 తారీఖుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకి షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 4వ తేదీన కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారి పర్యటన షెడ్యూల్ వచ్చింది. మరి ఈ 2 నియోజకవర్గాలు గోపాలపురంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొత్తగా రాజకీయాల్లో రాపోయినా రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారితో పాటు పార్టీ కార్యక్రమాల్లో ఆ పార్టీ ఆఫీస్ కార్యక్రమాలని చురుకుగా చేసిన మద్దిపాటి వెంకటరాజు గారు గోపాలపురం టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. మరి అదే కాన్స్టిట్యున్సీలో 2009లో టీడీపీ అభ్యర్థిగా ఉండి గెలిచిన తానేటి వనిత గారు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గోపాలపురంలో రంగంలో దిగబోతున్నారు. మరి హోమ్ మినిస్టర్గా ఉన్నారు. మరి ఆ నియోజకవర్గంలో పాత నియోజకవర్గం తానేటి వనితకి ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం ప్రజలు బ్రహ్మరథం పడుతున్న తీరు చూస్తే టీడీపీ గోపాలపురం నియోజకవర్గంలో కొంత డౌన్ఫాల్ కనిపిస్తున్నట్టుగా టీడీపీకి ఉన్న సర్వే ఆధారంగా తెలుస్తుంది అంటున్నారు. మరి ఈ నేపథ్యంలోనే కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం, కొవ్వూరులో కూడా మరి గోపాలపురం నుంచి తీసుకెళ్లి మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుని తీసుకెళ్లి కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీలో పెట్టారు. మరి అక్కడ కొవ్వూరు 2014లో కొవ్వూరు ఎమ్మెల్యేగా గెలిచి ఎక్సైజ్ శాఖ మంత్రి అయిన కేఎస్ జవహర్కి టికెట్ రాలేదు. మరి అక్కడ మాదిగ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఉంది, మాల సామాజిక వర్గ ఓటు బ్యాంక్ కూడా ఎక్కువగానే ఉంది. మరి కేఎస్ జవహర్ మాదిగ సామాజిక వర్గం మరి కొవ్వూరు అసెంబ్లీలో మరి గోపాలపురం నుంచి తీసుకెళ్లి ముప్పిడి వెంకటేశ్వరరావు గారిని ఆయన కూడా మాదిగ సామాజిక అభ్యర్థిని తీసుకెళ్లి కొవ్వూరులో పెడుతున్న క్రమంలో కొవ్వూరులో జవహర్ ప్రభావం కొంత ఉంటుంది. జవహర్ టికెట్ రావాలి కాబట్టి అక్కడ టీడీపీ అభ్యర్థి గెలవకూడదనేది కేఎస్ జవహర్ మాజీ మంత్రి ఒక అల్టిమేటం ఇచ్చినట్టుగా ఒక మీడియా ద్వారా ఒక అల్టిమేటం కూడా ఇచ్చారు. మరి ఈ నేపథ్యంలో కొవ్వూరులో టీడీపీ బలహీనంగా ఉంది. పక్క కాన్స్టిట్యున్సీ నుంచి బదిలీ చేసి కొవ్వూరు తీసుకెళ్ళాం. ముప్పిడి వెంకటేశ్వరరావు అక్కడ స్థానికుడు కాదు. స్థానికంగా టీడీపీ వ్యతిరేక వర్గంతో పాటు గ్రూపులు రాజకీయాలు నడుస్తున్నాయి. జనసేన కూడా అంతంత మాత్రంగానే సహకారం అందించే అవకాశం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు గారు ఈ 2 నియోజకవర్గాల్లో పర్యటన పెట్టుకున్నారు. మరి అదేవిధంగా నర్సాపురం, పాలకొల్లు. మరి నర్సాపురం కూడా బీసీ అభ్యర్థికి కూటమి అభ్యర్థి నాయకర్ గారికి, బొమ్మిడి నాయకర్ గారికి టికెట్ ఇచ్చారు. కానీ అక్కడ జనసేనలోనే కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు ఇటీవల జనసేనలో జాయిన్ అయ్యారు. అక్కడ కాస్త ఇబ్బందికరంగా మారింది. జనసేనలో 2 వర్గాలు ఏర్పడ్డాయి. మరి దీనివల్ల వైసీపీకి లాభించే అవకాశాలు ఉన్న దృష్ట్యా గ్రూపు రాజకీయాలను కలిపి నరసాపురంలో కూటమి అభ్యర్థి గెలవడానికి చంద్రబాబు నాయుడు గారు నరసాపురంలో పర్యటన చేయనున్నారు. మరి అదేవిధంగా పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం, మరి రాష్ట్ర స్థాయిలోనే పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు 2వసారి ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు. చాలా వాగ్దాటి గల నాయకుడు. జనాల్ని ఎట్లా ఆకర్షించాలి, ఏ విధంగా తన వైపు తిప్పుకోవాలో, ఎన్ని రాజకీయ ట్రిక్కులు వేయాలో అటన్నింటిలో నిమ్మల రామానాయుడు గారు సిద్ధహస్తుడు. అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బీసీ అభ్యర్థి శెట్టిపల్లి సామాజిక వర్గం చెందిన గోడాల గోపి గారు తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీలో ఉండబోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం పాలకొల్లులో కూడా నిమ్మల రామానాయుడు గారు గెలవడం ఒకప్పుడు ఈజీ, ఇప్పుడు ఈజీ కాదు. నువ్వా నేనైన రీతిలో పాలకొల్లు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ తొలిసారిగా పోటీ చేసిన అభ్యర్థికి
రెండోసారి పోటీ చేయబోతున్న నిమ్మల రామారెడ్డి గారి మధ్య నువ్వా నేనా జడ్జి వైసీపీకి ఉందని ప్రచారం జరుగుతున్న తరుణంలో మరి చంద్రబాబు గారు పాలకొల్లు వెళ్లాల్సిన పరిస్థితి. సహజంగా నియోజకవర్గం ఏ పార్టీ అయినా ఆ పార్టీ అభ్యర్థి లేదా అక్కడ పార్టీ చాలా బలంగా ఉంటే అధినేతలు ఎవరు కూడా ఆ కాన్స్టిట్యున్సీ వైపు చూడాల్సిన అవసరం ఉండదు. కానీ మరి పర్టికులర్గా పాలకొల్లు కూడా చంద్రబాబు గారు వెళ్తున్నారంటే పాలకొల్లులో టీడీపీకి కాస్త గడ్డు కాలం గడ్డు పరిస్థితులు ఉన్నాయనేది ఒక సీనియర్ జర్నలిస్ట్గా రాజకీయ మేధావులుగా అర్థమవుతున్న సందర్భాన్ని బట్టి క్షుణ్ణంగా అర్థమవుతుంది. అంటే పాలకొల్లులో టీడీపీకి గడ్డు పరిస్థితి ఉంది కాబట్టి చంద్రబాబు గారు వెళ్ళి ఆ గడ్డు పరిస్థితిని పూడ్చే ప్రయత్నం చేయడానికి పాలకొల్లు కూడా ఎంచుకుని ప్రచారం చేయడానికి చంద్రబాబు గారు వస్తున్నారు. మరి 4 నియోజకవర్గాలు గోపాలపురం, కొవ్వూరు, నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లో చంద్రబాబు గారు వచ్చిన తర్వాత పార్టీ బలపడుతుందా, అభ్యర్థికి మంచి జరుగుతుందా, లేదంటే 24 ఎన్నికలలో స్థానిక సమస్యలు స్థానిక అభ్యర్థులను దృష్టిలో పెట్టుకునే ప్రజానీకం ఓటేస్తారా, అధినేతలు వచ్చి వెళ్ళిన తర్వాత పార్టీ ప్లస్ అవుతుందా, గ్రూప్ రాజకీయాలు బయటపడతాయా? మరి చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఖరారైంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెళ్ళిన తర్వాత ఈ 4 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండదో చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల,